ఆర్ యు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? అన్మ్యారీడ్. ఎప్పుడు మ్యామ్ మీ పెళ్ళి ఎప్పుడు చూస్తాం మేము? పెళ్లి మీద నాకు అంటే ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాను. ఓకే. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కింద కమెంట్ పెట్టండి, పెళ్లి చేసుకుని నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఆ కమెంట్స్ చూసి నేను పెళ్లి చేసుకోవాలేదా ఇంకా డిసైడ్ చేస్తాను. మ్యామ్ ఇట్ డిపెండ్స్ నో మ్యామ్. మీరు చూడండి కమెంట్, సపోజ్ ఎవరైనా పెట్టేదైతే మాక్సిమం వద్దురా సోదరా పెళ్ళంటే ఆడియన్స్ మ్యామ్ పెళ్లి చేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ మ్యారేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో దాన్ని బట్టి మ్యామ్ ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుందంట. లెట్స్ సీ. అదే ఉంటది, వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమంటారా. పాడండి మ్యామ్, పాడండి ఒక్క లైన్ మళ్ళీ ఒకసారి. చాలా ఒక్కసారి మళ్ళీ. దారుణంగా ఉంది నా వాయిస్, దీన్ని పాడాలంటారు. క్యూట్ మ్యామ్, ఈ ఇంటర్వ్యూ క్యూట్ ఉంది కదా వాయిస్. ఈ ఇంటర్వ్యూ ఫుల్ గా చూడాలని లేదా మీకు? సగంలో ఆపేస్తారు. లేదు మ్యామ్. సో యూ వాంటెడ్ టు స్టే అన్మ్యారీడ్? యా. అంటే మా పేరెంట్స్ ఏం అనట్లేరా మ్యామ్? అయ్యో అంటూనే ఉన్నారు. మా మమ్మీ నాన్న, మా నాన్న అయితే అదే ఒక మైండ్లో తీసుకుని ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ అయిపోద్ది కదా, ఇంకెప్పుడు చేసుకుంటావు, మేమంతా పోయిన తర్వాత చేసుకుంటావు, ఒక్కదానివే చేసుకుంటావా, ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉంటాయి కదా, అవన్నీ అయిందనమాట. నేను ఒకటే చెప్పా, కుక్కలాగా ప్రేమించే అబ్బాయి ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని. ఎందుకంటే వై దిస్ సెంటెన్స్ మ్యామ్, కుక్కలాగా ప్రేమించే అబ్బాయి అని చెప్పేసి? అంటే అది రాంగ్ గా కాదు, పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే కుక్క చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వడూ చూపించలేడు. అన్కండిషనల్ లవ్. వాటికి మనకి ఫేమ్ ఉందా తెలీదు, మనం రిచ్ గా ఉన్నామా తెలీదు, పూర్ గా ఉన్నామా తెలీదు, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలీదు, అయినా కూడా వాళ్ళు మన దగ్గర ఉంటాయి. మనం కొట్టినా తిట్టినా కూడా మళ్ళీ మనం కావాలని మన దగ్గరికి వస్తాయి. మనుషులకి ఒక్క మాట, మీరు నోరు జారి ఒక మాట అన్నా కూడా నెక్స్ట్ వాళ్ళు అది రివెంజ్ గా తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుని అది నన్ను ఇలా అంది, ఇది నన్ను ఇలా అంది అని అంటారు. కానీ కుక్క అలా కాదు. సో నాకు అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, కుక్కని ఎప్పుడైతే మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఎవరు ఎంత ప్రేమ ఇచ్చినా కూడా అవన్నీ ఫేక్ అనిపిస్తుంది, అవన్నీ ట్రూ కాదు, జెన్యున్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రేమ కుక్కలు మనకి ఇస్తాయి అన్నమాట. అంటే మనం ఒక్కసారి ఫుడ్ పెడితే అది గుర్తుండిపోతుంది. అది ఏ డాగ్ అయినా సరే నెక్స్ట్ డే మళ్ళీ మనం వెనుక వచ్చేస్తుంది. అవును. సో యాజ్ యూ సెడ్ డాగ్స్ ఆర్ బెస్ట్ బికాస్ వాళ్ళకున్నంత ప్రేమ మేబీ మనుషులు కూడా చూపిస్తే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అది అట్లా కదా, అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చా, కుక్కలాగా ప్రేమించే అబ్బాయి నాకు దొరికితే ఆ సెకండ్ నేను పెళ్లి చేసుకుంటా అని. అండ్ ఆడియన్స్ మార్క్ దిస్ పాయింట్ ఫర్ ప్రిన్సీ మ్యామ్. డ్రామా చేయకూడదు, నిజంగా కుక్కలా ప్రేమించాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అనే పాజిటివ్ నోట్. ఓకే.